హాయ్ బ్రో. హాయ్ అండి. సో ఇప్పుడు చిట్టి పాప అయితే బయటికి వెళ్ళిపోతుంది కదా, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంది? ఏముందండి, చిట్టి పాప పచ్చళ్ళు పాడైపోయినాయి. ఇక మళ్ళీ పచ్చళ్ళు పెట్టే పర్సన్ కావాలి కదా అని చెప్పేసి మా చిట్టి పాప వెళ్తుంది. ఓకే. కానీ చిట్టి పాప ఎప్పటికీ మా గుండెల్లో ఉంటదండి. అదైతే ఓకే. పక్క. ఒకవేళ తను వెళ్ళిపోతుంది కదా, మీరు ఆమె కోసం ఏమైనా ఒక స్లోగన్ చెప్పాలంటే ఏం చెప్తారు? అయ్యో స్లోగనా, ఆ. గట్టిగా చెప్తానండి చిట్టి పాప గురించి స్లోగను. చెప్పండి. అసలు ఎండాకాలంలో కొడతా ఎండలు మా చిట్టి పాపకున్నాయి గట్టిగా కండలు. అసలు మామూలే కాదు, ఆ కండలు నాపాలంటే ఉండాలరా నీకు గుండెలు. వావ్ వావ్, సూపర్ అండి, నిజంగా సూపర్ చెప్పారండి స్లోగన్ నిజంగా. థ్యాంక్ యూ. సో చిట్టి పాప ఫ్యాన్స్ అందరు మీ ఫ్యాన్స్ అయిపోతారండి ఇంకా. ఖచ్చితంగా అసలు చిట్టి పాప ఫ్యాన్స్ అందరూ నాకు సపోర్ట్ చేయాలి. ఆ, అలాగే మంచిగా నేను కూడా చిట్టి పాప అంత స్థాయికి కాకపోయినా కెరీర్ మీద ఫోకస్ పెట్టేంత స్థాయికి అయితే వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అండ్ శ్రీజ గారు ఆ. వీళ్ళందరూ కూడా రీఎంట్రీ ఇస్తున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఎలాగా? శ్రీజ అండ్ మాస్క్ మ్యాన్ కూడా వచ్చేసారు, అండ్ బన్నీ గారు వస్తున్నారు, ముగ్గురు మీద మీ ఒపీనియన్ ఏంటి? నా ఇంట్లో ఉంది డెస్క్, ఆ, ఖచ్చితంగా ఈసారి చింపుతాడు మీ మాస్క్. ఆ, అంటే వీళ్ళు వేసుకున్నారు కదా మాస్క్, అవును. మాస్క్ ఈసారి మా మాస్క్ మ్యాన్ వచ్చంటే చింపుతాడు మీ మాస్క్. వావ్, ఖచ్చితంగా. సూపర్ అండి. మరి శ్రీజ గారు? శ్రీజ గారా, అసలు శ్రీజ గారి గురించి నో వర్డ్స్, అసలు Okay. ఏం చెప్పలేము. Okay. ఎందుకంటే ఆమె గురించి చెప్పాలి అనుకుంటే గట్టిగానే చెప్పాలి, ఆ, లేకుంటే చెప్పలేము. ఆ, ఎందుకంటే ఇప్పుడు శ్రీజ గారు చాలా మంచి గేమర్ తో. ఎట్లా అంటే కుదిరితే అమ్ముని, కుదిరితే ఆస్తులు అమ్ము, ఇక్కడ వస్తుంది శ్రీజ దమ్ము. వావ్, గుర్తుపట్టుకో, శ్రీజ దమ్ము, వావ్, గుడ్, దుమ్ము గుడ్. లేపడానికి అయితే వస్తుంది. ఓకే, అట్లా చాలా బాగా భరణి చెప్పారు. గారు కూడా ఎంట్రీ ఇస్తున్నారని చెప్పారు, మరి భరణి గారి మీద కూడా. ఒక స్లోగన్. ఓకే, మనల్ని మోసేది ఈ ధరణి, ఆ, మనల్ని మోసేది ఈ ధరణి, ఖచ్చితంగా రీ ఎంట్రీ ఇచ్చి కప్పు కొడతాడు మా భరణి. ఈసారి చంపేశారు మాత్రం శ్రీరామ్ మాస్ నిజంగా. ఉంటది, ఘోరంగా ఇచ్చి పడేస్తాం. ఆ చంపేశారు బ్రో, నిజంగా ఒక్కొక్క స్లోగన్ ఒక్కొక్క లెవెల్లో ఉంది. అంటే నేను రాసుకుంటానండి, ఇట్లా మాట్లాడుతున్న గ్యాప్ లో నాకు గుర్తొచ్చేస్తాయి. వావ్, ఇక మా నిజంగా. స్లోగన్లు కూడా మా వాళ్ళ కోసం మేము చెప్పుకోవాలి. ఇక ఇక ఏముంది, తనుజ కూడా. తనుజ కూడా అసలు అండి. నేను ఇంట్లో చేస్తాను పూజ, ఇంట్లో చేస్తాను పూజ, నా గుండెల్లో ఉంటది మా తనుజ. వావ్, వావ్. అసలు మామూలు, అసలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. మరి మాధురి అక్క అండి? మాధురి అక్క గారి గురించి చెప్పాలి అంటే మనకు గట్స్ ఉండాలి, ఆ, కండలు ఉండాలి, ఆ, 15-20 గుండెలు ఉండాలి. ఆ, అది ఎందుకంటే ఆమె అంటే ఆమె లెవెల్ అట్లాంటిది. అంటే ఆ నాగార్జున గారే దిగిపోయి ఆమెకి ఏం చెప్పట్లేదు. కానీ నేను ఎపిసోడ్ లో ఒక మాట చెప్పేశారు, నేను చెప్తాను. హిమేల్ గారి గురించి అండి? ఇమానుల్ గారి గురించా, అసలు ఆయన గురించి నో వర్డ్స్ అండి. ఒకటే డైలాగ్, వాటర్ నింపాలంటే కావాలి క్యాను, వాటర్ నింపాలంటే కావాలి క్యాను, నేను ఖచ్చితంగా ఇమానుల్ అన్న ఫ్యాను అసలు. సూపర్ అండి. అండ్ నెక్స్ట్ సుమన్ శెట్టి గారి గురించి? సుమన్ శెట్టి గారు, మా అన్న ఉంటాడు పొట్టి, మా అన్న ఉంటాడు పొట్టి, కానీ అక్కడ కప్పు గెలిచేది మాత్రం సుమన్ శెట్టి. అంటే అందరి మీద ఒక స్లోగన్ చెప్తున్నాను, కప్పు అయితే ఒకలా గెలుస్తారు, కానీ వీళ్ళలో ఎవరు గెలిచినా ఈ స్లోగన్ మాత్రం ఫేమ్ అవ్వాలి అంతే. నిజంగా అండి, మీ కష్టం మీ టాలెంట్ మిమ్మల్ని ఖచ్చితంగా నిలబడుతుంది. అదే అండ్ నెక్స్ట్ సంజన గారు? సంజన గారు, అమ్మో అసలు నేను చెప్తానండి. ఆ, అయితే నాకు ఇష్టమైన హీరోయిన్ కంగనా, నాకు ఇష్టమైన హీరోయిన్ కంగనా, కానీ నాకు క్రష్ అయింది బిగ్ బాస్ లో అడుగు పెట్టిన తర్వాత సంజన. ఇట్లా అంతే ఇక. సూపర్ తమ్ముడు. అండ్ ఇంకా ఎవరు చెప్పండి. రీతు చౌదరి? నీకు వద్దండి, నేను ఆంజల్ కలర్. తీయలేను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మన కళ్యాణ్. ఎస్ ఎస్, సోల్జర్ కళ్యాణ్. ఓకే, సోల్జర్ కళ్యాణ్ గురించి కూడా ఒక మంచి స్లోగన్ అయితే మనం తీద్దాము. అయితే సోల్జర్ కళ్యాణ్, కళ్యాణ్ ఓకే. నాకు వర్షాకాలంలో వస్తాడు వరుణుడు, వర్షాకాలంలో వస్తాడు వరుణుడు, కానీ ఈసారి బిగ్ బాస్ లో కప్పు కొట్టాడు సోల్జర్ పవనుడు. వావ్. అది. అండ్ నెక్స్ట్ మన డిమోన్ పవన్. డెమన్ పవన్ కి కూడా ఇదే కళ్యాణ్ గారికి ఇద్దరికి సెట్ అయిపోద్దండి. సెట్ అయిపోద్ది. ఓకే. ఇంకా ఎవరైనా ఉన్నారా దాంట్లో నుంచి చెప్తామా? అంటే మన గౌరవ్ కూడా ఉన్నాడు, పాపం బయట నుంచి వచ్చినా కూడా ఆయన కూడా సపోర్ట్ చేయాలి మనం. నాకు రాదు తెలుగు, గౌరవ్ అన్న గురించి, నాకు రాదు తెలుగు, నాకు రాదు తెలుగు బిడ్డ, నా గురించి అందరినీ అడుగు. అది సో ఆ లెవెల్ ఆడుతున్నారంటారు అయితే. అంత మంచిగా ఆడుతున్నాడు నిఖిల్. నిఖిల్, నేను బయటికి పంపించిన అమ్మాయి అలెక్కే చిట్టి పికిల్, నేను బయటికి పంపించిన అమ్మాయి అలెక్కే చిట్టి పికిల్, నా పేరే నిఖిల్. సూపర్ సూపర్. అండ్ రాము రాథోడ్? రాను ముంబైకి రాను, ముంబైకి రాను, కానీ అప్పుడప్పుడు చెప్తాను, ఖచ్చితంగా బిగ్ బాస్ కి మాత్రం వచ్చాను. ఓకే. ఓకే అండి. అండ్ ఫైనల్ గా శ్రీనివాస్ సాయి? ఓకే,
నేను గోల్కొండ హై స్కూల్లో క్రికెటర్ కానీ బిగ్ బాస్ హౌస్ కి వచ్చినాకనే అయిన బిడ్డ ఫైటర్. నెక్స్ట్ దివ్య. దివ్య ఓకే. మా అన్న బయటికి పోతే ఏడ్చాను కానీ మా అన్నయ్య రా నా జాను. సో దివ్య గారికి అంతే. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి. ఫైనల్ గా ఎంతమంది చెప్పారు, మన హోస్ట్ నాగార్జున గారి గురించి చెప్పకపోతే మాత్రం ఏదో చిన్న ఆయన లోటు. బాబు, ఆయన మన్మధుడు. ఆయన గురించి 1-2 కవితల్లో మనకి సరిపోవు. దగ్గర 50-60 కవితలు వదిలినా గానీ అదే ఓకే చెప్తాను. నేనే రాజు నేనే మంత్రి మూవీలో రాధా జోగేంద్ర కానీ మా బిగ్ బాస్ కి నువ్వేనయ్యా దేవుడయ్యా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా బాగా చెప్పారు. సో మీరు ఇంత టాలెంటెడ్ కాబట్టి మీకు మంచి సబ్స్క్రైబర్స్ రావాలి, ఫాలోవర్స్ కానీ లేకపోతే లైక్స్ కానీ కామెంట్స్ ఇంకా మంచిగా రావాలి. మీరు ఎక్కడో ఒక స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే థ్యాంక్ యూ.